ప్రకృతి భాండాగారంగా ఉన్న హైదరాబాద్ యూనివర్సిటీని నూతన హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. విద్యార్థులు, లాయర్లు, శాస్త్రవేత్తలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ తీర్మానించారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది శారద గౌడ్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బార్ కౌన్సిల్ తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. హైకోర్టు ఏర్పాటుపై కమిటీ ఎలాంటి అధ్యయనం చేయకుండా జీవో నెంబర్ 55ను తీసుకురావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు స్థలంలో ఎంతో వైవిధ్యభరితమైన చెట్లను పెంచుతున్నామన్నారు. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తును జీవో 55తో కాలరాస్తున్నారన్నారు. ప్రకృతి భాండాగారంగా ఉన్న యూనివర్సిటీ భూములను కేటాయించడంపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మేము హైకోర్టు పరిరక్షణ సమితి నుంచి ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ అవేర్నెస్, ఎందుకంటే జీవో 55 అనేది అచానక్ రాత్రికి రాత్రి జీవో ఇచ్చేసి ఈరోజు హైకోర్టు అడ్వకేట్లకు ఎవరికి కూడా తెలియకుండా, వారికి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా కేవలం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తర్వాత బార్ కౌన్సిల్, ఇలా సీజే గారు వీళ్ళంతా కూడా సీఎం గారిని కలిసి మాకు ఇక్కడ కుప్ప కూలిపోతుంది హైకోర్టు అని చెప్పేసి ఒక తప్పుడు, అంటే అక్కడ హైకోర్టు కూలిపోవట్లేదు, మీద పడట్లేదు, శిథిలావస్థలో లేదు. మరి ఎందుకోసమని తప్పుడు రిపోర్టు సీఎం గారికి ఇచ్చారు? కొత్తగా వచ్చిన సీజేకి చెవులు ఎవరు పువ్వు పెట్టారు, అలాగే కొత్తగా వచ్చిన సీఎం గారికి ఎవరు చెప్పారు? దీని వెనుకలు ఉన్నటువంటి అసలైనటువంటి నిజాలు ఏంటి, ఇవన్నీ బయటికి రావాలి. ఎవరైనా కూడా ఏదైనా అడిగినప్పుడు దానికి సంబంధించిన ఒక కమిటీ పెట్టేసి ఫలానా ప్లేస్లో ఫలానా భూమికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదో జీవో 55 ఇచ్చేసి ఆ భూములన్నీ కూడా బయోడైవర్సిటీ కింద వ్యవసాయ క్షేత్రానికి సంబంధించింది. అక్కడ జీవ వైవిధ్యము అంటే జంతువులు, పక్షులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.